అందరికీ నమస్కారం. ఈరోజు మనం శివుడి గురించి కొన్ని విశేషాలని తెలుసుకుందాము. శివుడిని మనం శ్మశానవాసి అంటుంటాం. అతను బూడిద రాసుకొని శవాల మధ్య కూర్చుంటాడని చిత్రీకరిస్తారు. ప్రశ్న ఏంటంటే, పార్వతీపతి దేవాది దేవుడు కరుణామయుడు అయిన శివుడు ఎందుకు శ్మశానాన్ని తన నివాసంగా ఎంచుకున్నాడు? ఇది భయంకర సంకేతమా లేదా ఆధ్యాత్మిక సందేశమా? ఈరోజు మనం ఈ మహారహస్యాన్ని తెలుసుకుందాము. శ్మశానం అంటే ఏంటి? మొదట మనం శ్మశానం అంటే అర్థం చేసుకోవాలి. శ్మశానం అంటే మనిషి శరీరానికి చివరి నిలయం. అక్కడ రాజు, పేద, ధనవంతుడు, బలవంతుడు అన్న తేడా ఉండదు. అక్కడికి వెళ్తే మనం గ్రహించే ఒక నిజం: శరీరం నశ్వరము. శివుడు అక్కడే ఎందుకు ఉంటాడు అంటే, మనిషి అహంకారాన్ని అక్కడే పూర్తిగా కాల్చివేయటానికి. శ్మశానం ఒక భయంకర ప్రదేశం కాదు, అది జీవన సత్యాన్ని బోధించే గురువు. వైరాగ్యతత్వం. శివుడు వైరాగ్యానికి ప్రతీక. వైరాగ్యం అంటే ప్రపంచాన్ని ద్వేషించడం కాదు, అసత్యమైన అశక్తులను వదిలివేయడం. మనిషి జీవితంలో పెద్ద సమస్య ఏమిటంటే, ఇది నాది అనే భావం. నా ఇల్లు, నా డబ్బు, నా కుటుంబం, నా పేరు. కానీ శ్మశానం ఒకే మాట చెబుతుంది: ఏదీ నీది కాదు. శివుడు అక్కడే నివసించడం ద్వారా మనకు ఇదే సందేశం ఇస్తాడు. బూడిద రహస్యం. శివుడు శరీరానికి బూడిద రాసుకుంటాడు. ఎందుకు? బూడిద అంటే అంతిమ స్థితి. ఏది కాలిపోయినా చివరికి బూడిదే మిగులుతుంది. విభూది మనకు చెప్తుంది శరీరం తాత్కాలికం, ఆత్మ శాశ్వతం అని. అందుకే శివభక్తులు విభూది ధరించటం యొక్క గుర్తు అహంకారం దహించబడిందని. నాగాభరణం భయానికి అర్థం. శివుడు నాగులని ఆభరణంగా ధరిస్తాడు. పాము అంటే భయం, కానీ శివుడికి అది అలంకారం. ఇది ఏం సూచిస్తుంది అంటే, భయాన్ని జయించేవాడే నిజమైన యోగి. మన జీవితంలో భయం, మరణ భయం, అపజయ భయం, విమర్శల భయం. శివుడు చెబుతున్నాడు, భయాన్ని ఎదుర్కో, పారిపోకు అని. గంగ మరియు చంద్రుని సంకేతం. శివుడి జటాలలో గంగ ప్రవహిస్తుంది. గంగ అంటే పవిత్రత, అంటే వైరాగ్యం ఉన్న కరుణ ఉండాలి. అతని మస్తకంపై అర్ధచంద్రుడు అంటే కాలచక్రంపై నియంత్రణకి సంకేతం. శివుడు కాలాన్ని జయించినవాడు, అందుకే శివుడికి మహాకాల అనే పేరు వచ్చింది. శివుడు ఎందుకు భయంకరుడిగా కనిపిస్తాడు? చాలామంది శివుడిని ఉగ్ర రూపంలో చూస్తారు, కానీ అసలు స్వభావం పరమశాంతి. శ్మశానం అంటే మనం భయపడే ప్రదేశం, కానీ శివుడు అక్కడ ఉంటాడు అంటే భయపడాల్సిన అవసరం ఏమీ లేదని సూచన. మరణం ఒక అంతం కాదు, అది మరో ఆరంభం. శివుడు శ్మశానంలో ఉండటం భయంకర విషయం కాదు, అది ఒక గొప్ప బోధ. అహంకారం కాలిపోవాలి, అసత్య ఆసక్తులు దహించాలి, భయం జయించాలి. అప్పుడు మనలోనే శివుడు ప్రత్యక్షమవుతాడు. మరిన్ని ఇలాంటి విశేషాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.